విద్యార్థుల విద్యాభివృద్ధికి అంజుమన్ సంస్థ మరోసారి తన అండను చాటింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 530 మంది ముస్లిం విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున మొత్తం 16,90,000 నగదు చెక్కులను పంపిణీ చేసింది. స్థానిక అంజుమన్ షాదీఖానాలో అంజుమన్ అధ్యక్షులు హజీ నసీం అబ్దుల్ ఖద్దూసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇమాముల సంఘం అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి, జమాతే ఇస్లామీ హిందూ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ నమజ్, అంజుమన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ హక్, కార్యదర్శి వరంగల్ గౌస్, సభ్యులు హిదాయత్ ఖాన్, జిఎం మొహిద్దీన్, హుస్సేన్ బాషా, మొన్నా, ఉపాధ్యాయులు ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖుద్దూస్ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే పేద ముస్లిం వనితల కోసం సామూహిక వివాహాలు నిర్వహిస్తూ ప్రతి జంటకు 50,000 రూపాయల నగదు సహాయం అందించడంతో పాటు నిఖా ఖర్చులను భరిస్తున్నామని వివరించారు. రంజాన్ నెలలో మసీదులకు జానిమాజులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదల కోసం అంజుమన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు ఎంతో సుదీరం. ఎందుకంటే అంజుమన్ సంస్థ తరఫున దాదాపు 530 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లో పంపిణీ జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయల ప్రకారంగా 16,50,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కేవలం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉండే విద్యార్థుల కోసమే. కానీ ఈసారి చాలా మటుకు మాకు కర్నూలు నుంచి, కర్నూలు, ఓర్వకల్లు, బనగానపల్లి, ఆత్మకూరు ఇక్కడ నుంచి కూడా ముస్లిం విద్యార్థులు అప్లై చేశారు. కానీ కేవలం అంజుమన్ సంస్థ నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మేము నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో నివసించే మైనార్టీ విద్యార్థులకి ఇవ్వదలుచుకున్నాం. ఈ విషయాన్ని పక్కన ఉండే మండలాల మైనార్టీ ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే అందరికి ఇచ్చుకుంటూ పోతే అంజుమన్ సంస్థ మిగలదు. కానీ ఈసారి ఉర్దూ మీడియాన్ని ప్రోత్సహించాల్సి ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజీ చదివే విద్యార్థులకు చుట్టుపక్కల అంటే వెలుగోడు కానీ అయ్యలూరు కానీ శ్రీవెల్లలో కానీ చదివిన విద్యార్థులకు కేవలం వాళ్ళ కోసం మాత్రం వాళ్లకు జూనియర్ కాలేజీలో ఉర్దూ జూనియర్ కాలేజ్ చేరడానికి చేరుతున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేగాని చుట్టుపక్కల ఉండే ఆత్మకూరు, బనగానపల్లె ఇక్కడ నుంచి వచ్చి అప్లికేషన్ వస్తున్నాయి. కానీ వీళ్ళకంతా ఇవ్వడానికి అంజుమన్లో అంత అన్ని నిధులు లేవు. కాబట్టి మైనార్టీ విద్యార్థులు దీన్ని గ్రహించాలి. పక్క పల్లెలో ఉండే ప్రజలు. అదేవిధంగా అంజుమన్ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం దాదాపు నిందాలు ఉండే 100 మసీదులకు దాదాపు 100 మసీదులకు జానిమాజు పంచడం జరుగుతుంది. 100 మసీదులకు జానిమాజు పంపడం జరుగుతుంది. దాదాపు 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ సంస్థలో నిధులు ఉన్నాయి. దీన్ని ఉపయోగించాల్సిన బాధ్యత నంద్యాల మైనార్టీ ప్రజలది. కాబట్టి దీనికి ఏదన్నా కానీ అయ్యా మైనార్టీల అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు, ఈ విధంగా ఏదైనా కానీ నంద్యాల మైనార్టీల అభివృద్ధికి ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చెయ్యాలని ఎవరైనా పెద్ద మనుషులు వచ్చి అభివృద్ధి సహేతుకంగా ఉంటే ఖచ్చితంగా అంజుమన్ సంస్థాన్ని పరిశీలించి చేస్తుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఈ రోజు
దాదాపు 530 మంది విద్యార్థులకు ఇస్తున్నప్పుడు 16.5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈసారి. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం దాదాపుగా మన రాయలసీమ జిల్లాలో ఎవరు చేయడం లేదు, కేవలం నంద్యాల అంజుమన్ సంస్థనే చేస్తుంది. కాబట్టి ఇది నంద్యాల ప్రజలకు, నంద్యాల అంజుమన్ సంస్థకు, నంద్యాలలో ఉండే మైనార్టీ ప్రజలకు ఇది ఒక గర్వకారణం. కాబట్టి ఇటువంటి విషయాలకు నంద్యాల మైనార్టీ ప్రజలు అంజుమన్ సంస్థ సభ్యులకు సహకరిస్తారని సవినయంగా కోరుకుంటున్నారు. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह, बहुत बड़ी खुशी की बात है। आज अंजुमन की जानिब से पूरे 10वीं जमात जो पास होकर बच्चे जा रहे हैं इंटरमीडिएट में पढ़ने के लिए, पढ़ने वाले तलबा तालिब इल्म लड़के और लड़कियों के लिए एक बच्चे को जो है 3000 रुपए इंशाल्लाह इस साल भी दे रहे हैं। बहुत बड़ी खुशी की बात है। तकरीबन नंद्याल वालों को जो है बड़ी खुशकिस्मती है। एक जो है गवर्नमेंट की जानिब से तल्ली दीवाना 13,000 लेते हैं, अंजुमन से जो है 3,000 लेते हैं। बच्चे जो है 16,000 रुपए लेकर जो है नंद्याल के बच्चे, खासकर नंद्याल के बच्चे 16,000 रुपए लेकर जो है इंटरमीडिएट पढ़ते हैं। बहुत बड़ी खुशी की बात। तो नंद्याल के अंदर जो भी निजाम ऐसा है, कहीं भी ऐसा नहीं है। लिहाजा मैं नंद्याल के अंजुमन की जानिब से जो खिदमतें करते हैं, तलबा पढ़ने क्यों ना हो, मेडिकल पढ़ने वाले, डॉक्टर पढ़ने वाले तलबा और तालिबात के लिए क्यों ना हो, नंद्याल के बच्चों के लिए तमाम सहूलतें अंजुमन की जानिब से हैं। और दूसरी खुशी की बात यह है कि गरीब लड़कियां जिनके माँ बाप शादी नहीं कर सकते हैं, अपने माँ बाप को बोझ बनकर जो बैठे हैं, अपने माँ बाप को बैठे हैं, ऐसे लड़कियों के लिए एक लड़की को 50,000 रुपए अंजुमन की जानिब से जो है शादी का तोहफा दिया जाता है और निकाहें पढ़ाए जाते हैं। ये भी बहुत बड़ी जो है खिदमत है। दूसरी खिदमत ये है, मस्जिद के अंदर जितने भी जो है इबादत करते हैं, नमाज के लिए आते हैं, तकरीबन 10-12 साल से जो है अंजुमन की जानिब से पूरे नंद्याल के मसाजिद में जानी माता जाते हैं, नमाज की सहूलत करते हैं। तो ये भी जो है अंजुमन की खिदमत है। तो इसी तरीके से अब एक बहुत बड़ी अंजुमन की खिदमत ये है कि कब्रिस्तान जो है जिसके अंदर लोग जो है मरने के बाद तदफीन किया जाता है, कब्रिस्तान को अच्छा बनाना, कब्रिस्तान को पाकीज़ा रखना, कब्रिस्तान अच्छा बनाना। ये कब्रिस्तान को अच्छा बनाने के लिए, पाक रखने के लिए फुरखान कब्रिस्तान को जो है अंजुमन की जानिब से 1 करोड़ रुपए जो है कब्रिस्तान की मरम्मत के लिए, दुरुस्तगी के लिए अंजुमन की जिम्मेदार जो है तैयार हुए हैं। तो लिहाजा मैं नंद्याल के तमाम लोगों से दरख्वास्त भी करता हूँ, अपने कब्रिस्तान को जो है सही तरीके से कब्रिस्तान बनाए ताकि तदफीन करने वाले जितने भी लोग हैं उनके लिए आसान हो। एक नमूने वाला कब्रिस्तान जन्नतुल बकी के अंदर जिस तरीके से कब्रिस्तान है, उसी तरीके से जो है कच्चा कब्रिस्तान यहाँ पे जो है नंद्याल में बनाना चाहते हैं अंजुमन के जिम्मेदार। तो लिहाजा पूरे शहर नंद्याल के मुसलमान भाइयों से दरख्वास्त है कि सब लोग मिलकर जो है अंजुमन को जो है उनकी खिदमत को तायद करें, कोऑपरेट करें, इनसे जो है खिदमतें लें। రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
డయాగ్నోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.